రైట్. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నేత మధుసూదనాచారి గారు మాట్లాడడం మనం చూసాము. అయితే ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, గడ్డం శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఇందాక మనం చూసాము ఈ సిచ్యువేషన్ ఇప్పుడు చూస్తున్నాం, 3కి విచారణ స్టార్ట్ అవుతుంది అండ్ దాని విచారణకు సంబంధించి సిట్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేసేసారు అండ్ ఇటు పోలీస్ అధికారులు కూడా అన్ని బందోబస్తు ఏర్పాట్లు చేసేసారు. అయితే ఎలాంటి అంశాలకి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్ చేసే అవకాశం కనిపిస్తుందండి? ఆడిబుల్ అండి, చెప్పండి. ఓకే, ఇవాళ మీరు చూస్తా ఉన్నారు ప్రజా వ్యతిరేక చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా చేపడుతున్నదన్న విషయం మీకు కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. మొన్న రాత్రి 9 గంటలకి ఒక నోటీస్ తీసుకొచ్చి మామూలు వ్యక్తులకు ఇవ్వడం అంటే మామూలు వ్యక్తులకు కూడా గౌరవంగా వారి చేతికి అందిస్తారు అని అట్లా కాకుండా ఒక గోడకు అంటుపెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యను ప్రజలందరూ చూస్తా ఉన్నారు. ప్రజల లోపల ఒక ఎట్లా అంటే ఏమైనా భావన కలుగుతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి అది అర్థమవుతలేదు. నిన్నటి నుంచి ఇవాళ వరకు మా శ్రేణులు గాని, మా కార్యకర్తలు గాని, మా నాయకులు గాని, మేము గాని అందరము కేసీఆర్ కి వెంట ఉన్నాము, కేసీఆర్ గారికి అండగా ఉన్నాము. కేసీఆర్ గారికి జనాల యొక్క జైలు ఇవాళ రాష్ట్రం అంతటా మనం చూస్తా ఉన్నాము. కేసీఆర్ గారి పాలన రావాలి, కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని. ఇప్పుడు శ్రీనివాస్ గారు, ఇందాక టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక మాట అన్నారు, సామాన్య ప్రజలైనా లేకపోతే సీఎం అయినా ఎవరైనా కూడా ఒకవేళ నోటీస్ ఇస్తే విచారణకు రమ్మని అడిగితే మాత్రం రావాల్సిందే. పక్క రాష్ట్రాల్లో సీఎం ని కూడా ఇలానే మేము తీసుకెళ్లాము, ఏదో ఎప్పుడో సీఎం ఉన్నారని కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలన్న రూల్ అయితే లేదు, అందరూ ఈక్వల్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్పాలి మీకు? నేను వారు చెప్పిన మాట నేను ఏకీభవిస్తూనే దానితో పాటు ఇవాళ సీఎం గారు కానీ ఇంతకు ముందు హరీష్ రావు గారు సహకరించారు, కేటీఆర్ గారు సహకరించారు, సంతోష్ గారు సహకరించారు, ఈ మా మాజీ ముఖ్యమంత్రి గారు కూడా పలు దఫాలు చెప్పిండ్రు నేను సహకరిస్తానని. మీరు చట్టపరంగా ఇచ్చే నోటీసును ఆ చట్టం ఏదైతే మీకు చెప్తుందో దాన్ని అది ఇచ్చే క్రమంలో మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు చర్యలను మేము ఖండిస్తా ఉన్నాం. గడ్డం శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆగండి. కసుమ శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ విచారానికి సంబంధించి మనం విజువల్స్ చూస్తున్నాం, ఇందాకే అన్ని విజువల్స్ చూసాము, అన్ని చోట్ల విజువల్స్ మనం చూసాము, చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది అక్కడైతే ఆ సిచ్యువేషన్స్ లో. సో ఒక్క విచారణకు సంబంధించి, ఒక మాజీ సీఎం విచారణకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున హడావిడి చేయడము, ర్యాలీ తీయడము, బైక్ ర్యాలీ లేకపోతే బెలూన్స్, బ్లాక్ బెలూన్స్ ని గాల్లో ఎగిరేయడము, ఇంత అంటే పబ్లిక్ గ్యాదరింగ్స్ మనం చూస్తున్నాము. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఇదంతా స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ అండి. ఎవరైనా పార్టీ నేతను చేస్తున్నప్పుడు వారికి సంబంధించిన అభిమానులు, కార్యకర్తలు లేదా పార్టీ వాళ్ళు చేస్తుంటారు, సహజం. ఎందుకంటే వాళ్ళకు ఉంటది కాబట్టి. కాకపోతే ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే అతన్ని నేరస్తుడిగా కాక కేవలం ఒక సాక్షిగానే పిలిచిండ్రు. సిఆర్పి 163 కిందనే ఆయన పిలిచిండ్రు, అంటే ఒక సాక్షిగా పిలిచిండ్రు అని. ఇప్పుడు అదే విధంగా ఇంతకుముందు బండి సంజయ్ గారు, అనేక పార్టీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది కూడా ఈ కేసులో సాక్షులుగా వచ్చిండ్రు. దాంట్లోనే కేసీఆర్ గారిని కూడా పిలిచిండ్రు. ఒకవేళ వీళ్ళ నేర నిరూపణ అవుతే, ఆధారాలు ఉంటే ఈయనను నేరస్తుడిగా పిలుస్తారు. నేరస్తుడిగా పిలిచినప్పుడు అప్పుడు వీళ్ళు ఇవన్నీ చేస్తే బాగుండేది. ఒక సాక్షి, ఒక కేసు విచారణలో భాగంగా ఇవి చేస్తున్నప్పుడు చేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే ఏదో రాజకీయంగా మైలేజ్ కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. మహేష్ కుమార్ గారు క్లియర్ గా చెప్పే విషయం మీద ఇప్పుడు వారే ఒక పక్కన అంటున్నారు, ఒక ప్రజా నాయకుడు, ప్రజల నుంచి పుట్టిన నాయకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి ముఖ్యమంత్రి అయిన నాయకుడు, ఆయనకు అవమానం జరిగితే ప్రజలే గర్జిస్తా ఉన్నారు. మేము నాయకులము, కార్యకర్తలము, మేము ఇలాంటి ఇప్పుడు అయితే నిరాహార దీక్షలు కానివ్వండి, మరి ఈ దిష్టి బొమ్మల దగ్గర పెట్టి, ఇది సహజం అండి. నాయకుని మీద ఇలాంటి చర్యలు తీసుకున్నప్పుడు కార్యకర్తల, ప్రజా నాయకులకు ఇలాంటి అభిమానం ఉంటది. అదే రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఈ అభిమానం ఉంటది. ఎందుకనంటే వాడి కూతురు స్వయంగా ఒక్క నిమిషం శ్రీనివాస్ యాదవ్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ.
వారి కూతురు చెప్తున్నది ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఇక దీనికి లేదండి, ఓకే, వాళ్ళ ఆ అనేక విషయం మంది కవిత గురించి పక్కన పెట్టేయండి, ఆ టాపిక్ పక్కన పెట్టేయండి. మనం ఏం మాట్లాడుతున్నామంటే ఇప్పుడు ఈ సిట్ విచారణలో సిట్ అధికారులు చెప్పినట్టుగానే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు వాళ్ళకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగామో అవే క్వశ్చన్స్ మేము అడుగుతామని చెప్తున్నారు. సో ఎలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? శ్రీనివాస్ గారు, గడ్డం శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఒక్కొక్కటి అండి. ఇప్పుడు వారు చెప్తున్నారు ఇంతకు ముందే ఇప్పుడు ఏమన్నారంటే అది నిజ నిర్ధారణ అయిన తర్వాత మాట్లాడితే బాగుంటుందని. ఇప్పుడు కవిత గారు మా పార్టీ నుంచి డిఫర్ అయినారు. డిఫర్ అయిన మాటలను పట్టుకొని అది వాళ్ళని కూడా ఒక ప్రతిపక్షంగానే చూడవలసిన అవసరం ఉన్నది. ఇవాళ నేను ఏమంటున్నంటే 2 సంవత్సరాలు అయ్యిందండి, 2 సిట్లు అయినాయి, ఇప్పటికీ కూడా దోషులు ఎవరో ఈ ప్రభుత్వానికి తేల్చలేని దుస్థితి ఎందుకు వచ్చింది అంటే అధికారులు వాళ్ళు చెప్పే మాటలు వినకుంటే సిట్లు మారుస్తున్నారా, లేకపోతే ఇది పసలేని కేసుగా చూసి కేవలం కాలయాపన చేస్తున్నారా, ఇది ప్రజల లోపల ఒక గందరగోళాన్ని సృష్టిస్తున్నారా, లేక బీఆర్ఎస్ పార్టీని తక్కువ చేయాలి అన్న ఒక దుర్బుద్ధితో చేస్తున్నారా? ఇవన్నీ కసబా శ్రీనివాస్ గారు ఒక్క షార్ట్ వేలో మీరు చెప్పండి, ఫైనల్ గా చెప్పండి. ఇందాక ఆయన అడిగినట్టుగా ఎందుకు 2 ఏళ్ళు అవుతున్నా ఈ ఇష్యూకి సంబంధించి 2 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఇంకా కొలిక్కి రావట్లేదు అనేది ఆయన క్వశ్చన్. షార్ట్ వేలో చెప్పండి, టైం లేదు మన దగ్గర. మీరేం చెప్పాలనుకుంటున్నారు? మొదట్లో వాళ్ళు ఏదైతే సాక్ష్యాలన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది. ప్రధానంగా నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు గారు ఈ మధ్య కాలంలోనే వారు ఫారెన్ నుంచి వచ్చిండ్రు. దాని వల్ల కాలయాపన జరిగింది. కాబట్టి కాలయాపనకు ప్రభుత్వం చేసినటువంటిది కాదు. వారి ప్రభాకర్ రావు గారి విచారణ అయిన వెంటనే కూడా ముఖ్య నాయకులైనటువంటి హరీష్ రావు గారితో, కేటీఆర్ గారితో, రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కసబా శ్రీనివాస్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ గడ్డం శ్రీనివాస్ గారు మాతో జాయిన్ అయినందుకు, మీ ఒపీనియన్స్ మాకు తెలియజేసినందుకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు బులెటిన్లో షార్ట్ బ్రేక్